ఆ డాక్టర్కి వైద్యం వచ్చో రాదో తెలీదు, బట్ చేతనైన ట్రీట్మెంట్ అయితే చేశాడు. చేసిన తర్వాత సీరియస్, నా వల్ల కానే కాదు, వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఒక పక్క ప్రాణం పోతుంది, మరో పక్క ఆసుపత్రి దూరంగా ఉంది. కన్నబిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్ళారు. ఉపయోగం లేదు. తప్పెవరిది? మాకు తెలియాలి. నిన్ను నమ్మి నీ వద్దకు వస్తే నువ్వు ఇంకో చోటుకు పంపన్నావు. అసలు ఆ హాస్పిటల్లో ఏం జరిగింది? ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృత్యువాత పడింది. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి లక్ష్మీ దంపతుల కుమార్తె అనుశ్రీ 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. రాయదుర్గంలోని మూసా క్లినిక్లో ఆర్ఎంపీ డాక్టర్కు చూపించారు. అయినా జ్వరం తగ్గపోవడంతో మరోసారి క్లినిక్కు తీసుకొచ్చారు. ఆర్ఎంపీ హఫీజ్ రక్త పరీక్షలు చేయించి టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారించాడు. అనంతరం అక్కడే సెలైన్ బాటిల్ ఎక్కించారు. అయితే కొద్దిసేపటికే చిన్నారిలో తేడా కనిపించడంతో ఆందోళనకు గురైన ఆర్ఎంపీ వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అనుశ్రీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బంధువులు మృతదేహాన్ని తీసుకుని క్లినిక్ వద్దకు వచ్చి ఆర్ఎంపీని నిలదీసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సిపిఎం, విద్యార్థి సంఘాలు, ఎంఆర్పీఎస్ నాయకులు అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐ జైనాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.